ఇచ్చిన మహానాడు కార్యక్రమానికి హాజరైనందుకు మరొకసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మహానాడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో మహానాడు ఎందుకు పెట్టుకుంటామంటే, రేపు జరగబోయే జిల్లా మహానాడులో ఇక్కడ ఏమన్నా తీర్మానాలు చేసి ఇక్కడ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏదున్నా కూడా ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకుపోవడానికే ఈ నంద్యాల కాన్స్టిట్యున్సీ మహానాడుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ వేదిక మీద పెద్దలంటేనేమి మన మినిస్టర్ గారు ఎన్ఎండి ఫరూక్ గారు సూచించిన కొన్ని వర్క్స్ ఇక్కడ రాసి పెట్టడం జరిగిన తర్వాత చెప్తాము. ముఖ్యంగా మనం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఒకసారి అందరూ గమనించారు. ఏదైతే 2019, 24 వరకు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా నాశనం అయిపోయిందో మీ అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ ఇలా నంద్యాలలో గడిచిన ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ఆకృత్యాలు ఇక్కడ మీరు అందరూ చూసింటారు. అభివృద్ధిని పక్కన పెట్టి ఇక్కడ ఉన్న నంద్యాలలోని పద్మావతి నగర్ లో కొన్ని స్థలాలు అయితేనేమి, చుట్టుముట్టు ఉన్న స్థలాలు అయితేనేమి కబ్జాలకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక నంద్యాల పట్టణమైనా నంద్యాల పార్లమెంట్ అంతా ఈ దుర్మార్గులు, ఈ 7 మంది ఎమ్మెల్యేలు, గత ఎమ్మెల్యేలు రాక్షస పాలన చేసి మన నంద్యాల పార్లమెంట్ అందరూ దోచుకున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ గమనించిన ప్రజలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పిన మొన్న జరిగిన ఎలక్షన్లలో బుద్ధి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ నంద్యాలకు వచ్చినప్పుడు అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఎవరు ప్రజలు, నాయకులు ఎవరు కానీ ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు లైట్ తీసుకున్నా కూడా ప్రజలు మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకొని ఈరోజు 7 నియోజకవర్గాల్లో సార్ని అరెస్ట్ చేసిన దానికి ప్రతీకారంగా 7 మందిని ఏర్పడడం జరిగింది వైసీపీ నాయకులను. అదే విధంగా ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్రలో రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితులను, ఒక మహిళలతో ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగస్తులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, అన్ని రకాల ప్రజలను గమనించి ఈరోజు ఆ రోజు ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఒక్కొక్కటిగా అన్ని తీసుకుంటూ వస్తున్నారు. మీరు ఇంకొక విషయం గమనించాలి. ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయల పెన్షన్ పెంచుతా అని చెప్పి 5 సంవత్సరాలు 1000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో గెలిచిన వెంటనే 1000 రూపాయల పెన్షన్ పెంచి ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా మీ అప్లై డబ్బులు మీరు సిలిండర్ తీసుకోకపోయినా 3 సిలిండర్ల డబ్బులు అకౌంట్ లో పట్టాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నిన్న కార్యకర్తల మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ మహాసముద్రం లాంటిది, దీంట్లో వచ్చి పోయే వాళ్ళు ఉంటారు కానీ లీడర్లు, కార్యకర్తలు అనే వాళ్ళు ఎప్పటికీ ఎక్కడే ఉండి పార్టీకి అండగా ఉంటారని చాలా సంతోషపడడం జరిగింది. అలాగే నంద్యాల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఎప్పటికీ అన్యాయం జరగదని చెప్పి మేము ఖచ్చితంగా మాటిస్తున్నాం. ఏదైతే 2014 నుంచి మొన్న జరిగిన ఎలక్షన్ల వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే క్లస్టర్లు, యూనిట్లు, బూత్ ఇన్ఛార్జీలు ఏదైతే గత 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్లకు రేపు నీరు చేతి వరకు ఏది ప్రపోజ్ చేసినా మీకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి మేము కంపల్సరీ చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో అందరూ బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు చాలా అద్భుతంగా పనిచేసినారు. ఎందుకంటే 7 నియోజకవర్గాల చరిత్రలో ఎప్పుడు అనేది నంద్యాల పార్లమెంట్ లో దాని కారణం కేవలం బూత్ లెవెల్లో నుంచి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ, మండలి కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ బాగా కష్టపడి పనిచేసినారు. ఇదే విధంగా రేపు జరగబోయే ఎలక్షన్లు మనకి 9 నెలల సంవత్సరం ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరి కార్యకర్తలు ప్రజలకు తీసుకుపోవాలి. ఎందుకు చెప్తున్నానంటే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినారు. జగన్మోహన్ రెడ్డి సైకో సీఎం కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసినా కూడా మనం ఓటమి చదివిస్తామంటే దానికి కేవలం మనం చేసిన డెవలప్మెంట్ ను ప్రజల్లోకి తీసుకోలేకపోయినాము. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా మీరు ప్రజలే తీసుకుపోవాలని చెప్పి పార్టీ క్యాడర్ నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.